మేరక్క గారు ఏసన్న గారు చెల్లి ఉన్నారు కదా, మేరక్క గారు కూడా చనిపోక మునుపు జాన్ క్రైస్ట్ ని పిలువమని చెప్పారంట. అప్పుడు మేరక్క గారు బాగా జ్వరం వచ్చేసి వీక్ అయిపోయారు, చాలా మెత్తగా అయిపోయారు. నాకు భయం అలాంటి వాళ్ళని చూడ్డం. మేరక్క గారు నన్ను పిలిచారు, సిస్టర్ వచ్చి చెప్పారు జాన్ క్రైస్ట్ ని మేరక్క పిలిచిందంటే వెళ్ళాను. ఏంటక్క నన్ను పిలిచావని అడిగాను. ఏం లేదు జాన్ క్రైస్ట్, నాకు బాగలేదు, అప్పటి నుంచి నన్ను చూడ్డానికి రాలేదు, నువ్వు ఎలాగున్నావు నిన్ను చూడ్డానికి పిలిచానని మేరక్క గారు చెప్పారు. మేరక్క గారి దగ్గర వెళ్ళి అబద్ధం చెప్పేవాడిని. అక్క అది కెరస్నాయిల్ కావాలి, ఎంత అది 30 రూపాయే, కానీ నేను 50 రూపాయలు అడిగేవాడిని. అక్క గారికి తెలుసు, సరేలే 50 రూపాయలు కాదు 100 రూపాయలు తీసుకుని కొబ్బరి బొడ్డు దాకా డబ్బులు ఇచ్చేవాడు. నన్ను హోసన్న మినిస్ట్రీలో బాగా ప్రేమించే వాళ్ళు సాగర్ అన్న అంటే మన ఏసన్న గారు రెండో చెల్లి మెల్లి పాస్టర్, వాళ్ళు కుమారుడు సాగర్ అన్న. తర్వాత రాజు పాస్టర్ అంట కదా ఆయన, తర్వాత తిమోతి పాస్టర్, తర్వాత సురేష్ పాస్టర్, ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు. ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా